Namaste, good morning, welcome to Mahipal Reddy's GK House. So this is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. కేంద్ర ప్రభుత్వం ఏటా గణతంత్ర ఉత్సవాలను పురస్కరించుకొని మనకు పౌర పురస్కారాలను ప్రకటిస్తుంది. అలాగే 2021లో కూడా 72వ గణతంత్ర ఉత్సవాలను పురస్కరించుకొని 119 మందికి పౌర పురస్కారాలు అనౌన్స్ చేసింది. ప్రీవియస్ క్లాస్లో మనం పద్మ విభూషణ్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు మనం పద్మభూషణ్ గురించి డిస్కస్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్, సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి 1954 జనవరి 2న పౌర పురస్కారాలు అనౌన్స్ చేయడం జరిగింది, అంటే స్థాపించడం జరిగింది. సో మనకు జనవరి 2 అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మీరు 1954 అని గుర్తుపెట్టుకోండి. సో జనవరి 2న స్థాపించిన పౌర పురస్కారాలు ఏటా జనవరి 26 గణతంత్ర ఉత్సవాలను పురస్కరించుకొని అందజేస్తూ ఉంటారు. సో మొత్తం మనకు పౌర పురస్కారాలు 4 రకాలు ఉన్నాయి. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్, అండ్ మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్, అండ్ ద ఫోర్త్ నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ. సో ఇవి ఎంతమందికి ఇస్తారు, రూల్స్ ఏంటి, ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేశాను. సో ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ప్రీవియస్ క్లాస్ అంటే పద్మ విభూషణ్ 2021 హెడ్డింగ్ తో ఒక వీడియో ఉంది. సో దాని వీడియోస్ లో చూడండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం వీడియో. సో దాన్ని మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ఇక 2021 వచ్చేసి భారతరత్న 0 ఎవరికి ప్రకటించలేదు, పద్మ విభూషణ్ 07 అనౌన్స్ చేసాం, ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. పద్మభూషణ్ 10 మెంబర్స్ కి వచ్చినాయి, అండ్ పద్మశ్రీ వచ్చేసి 102 మందికి వచ్చినాయి. సో ఈ సంవత్సరం మొత్తం పౌర పురస్కారాల గ్రహీతలు ఎంతమంది అంటే 119 మంది ఉన్నారు. సో వీరిలో అంటే ఇన్ దీస్ 119 మెంబర్స్ మహిళలు వచ్చేసి ఓవరాల్ గా 29 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అండ్ ప్రవాస భారతీయులు అండ్ విదేశీయులు, సో వాళ్ళని ఫారినర్స్ అన్నాం కదా, సో వాళ్ళందరూ కలిసి మనకు 10 మెంబర్స్ ఉన్నారు. అలాగే మరణానంతర గ్రహీతలు ఆఫ్టర్ పోస్టమస్, సో వీళ్ళు ఒక 16 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, సో మొత్తం 119 మంది ఉన్నారు. నిన్న క్లాస్ లో మనం భారతదేశంలో భారతరత్న తర్వాత రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ గురించి డిస్కస్ చేశాం. సో ఈ క్లాస్ లో మనం పద్మభూషణ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో పద్మభూషణ్ మొత్తం మనం 10 మెంబర్స్ కి వచ్చినాయన కదా, ఆ 10 మెంబర్స్ గురించి ఈ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి పద్మశ్రీ గురించి డిస్కస్ చేస్తాను. దానిలో తెలుగు వాళ్ళు కూడా ఎవరెవరికి వచ్చినా డిస్కస్ చేస్తాం. తర్వాత వచ్చేసి మహావీర చక్ర అండ్ రాష్ట్రపతి పథకాలు పొందినటువంటి ఈ యూనిఫామ్ జాబ్స్ వాళ్ళకి కొన్ని పథకాలు వచ్చినాయి కదా, సో దాని గురించి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే పద్మభూషణ్, భారతరత్న అండ్ పద్మ విభూషణ్, ఆ తర్వాత భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమే పద్మభూషణ్. సో ఈసారి వచ్చేసి మొత్తం 10 మెంబర్స్ వచ్చినాయి, 10 మెంబర్స్. సో దీనిలో తెలుగు వ్యక్తులు సపరేట్ గా ఎవరు లేరు. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి కేఎస్ చిత్ర, కేఎస్ చిత్ర. సో కేఎస్ చిత్ర ఆర్ట్స్ కళలు. సో కళలు అంటే ఏంటి, గాత్రం, సో అంటే గాయకురాలు, సింగర్ అన్నమాట. చూడండి, చిత్ర అయ్యర్ అన్న, కేఎస్ చిత్ర అన్న, లేకపోతే మనకి కృష్ణన్ శాంతకుమారి చిత్ర అన్న ఒకరే, కృష్ణన్ శాంతకుమారి చిత్ర. యాక్చువల్లీ షీ బోర్న్ ఇన్ కేరళ. మనకు కేరళ రాజధాని తిరువనంతపురం ఏదైతే ఉందో దాన్ని ఒకప్పుడు త్రివేంద్రం అనేవాళ్ళు. సో ఇక్కడ తిరువనంతపురంలో కేఎస్ చిత్ర జన్మించింది. షీ ఈజ్ ప్లేబ్యాక్ సింగర్ అండ్ ఎస్పెషల్లీ ఫేమస్ పర్సన్ ఇన్ కర్ణాటక మ్యూజిక్. మనకు కర్ణాటక సంగీత విద్వాంసురాలు కేఎస్ చిత్ర. సో 1979లో తొలిసారి సినీ రంగ ప్రవేశం చేసిన చిత్ర 2021లో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ కి ఎంపిక కావడం జరిగింది, పద్మభూషణ్ కి ఎంపిక కావడం జరిగింది. సో యాక్చువల్లీ ఈ చిత్ర 2005వ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు కూడా మనకి పద్మశ్రీ అవార్డు కూడా పొందింది. 2005లో పద్మశ్రీ అవార్డు పొందింది, 2021లో పద్మభూషణ్ అవార్డుకి ఎంపికైంది, పద్మశ్రీ పద్మభూషణ్. సో ఓవరాల్ గా సినిమా రంగ కెరీర్ లో కనుక చెప్పుకున్నట్టుంటే ఇప్పటిదాకా 6 సార్లు నేషనల్ బెస్ట్ ఫిమేల్ సింగర్ అవార్డ్స్ వచ్చినాయి.
నేషనల్ బెస్ట్ ఫిమేల్ సింగర్ అవార్డ్స్ వచ్చినాయి. మనకు 2020 సెప్టెంబర్ 25న మరణించిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ప్లేబ్యాక్ సింగర్ అన్నాడు కదా, ఆయన కూడా 6 సార్లు బెస్ట్ సింగర్ అవార్డు వచ్చింది నేషనల్ లెవెల్లో. సో ఈమెకు 6 సార్లు ఫీమేల్ సింగర్ అవార్డు వచ్చింది. అలాగే 8 సార్లు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. 8 సార్లు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. అండ్ మొత్తం 36 సార్లు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు వచ్చినాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు లేదా రాష్ట్ర అవార్డులు వచ్చినాయి. నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పుకున్నాను కదా, కేరళ వాళ్ళ అవార్డులు 3 వచ్చినాయి, తమిళనాడు వాళ్ళ 4 వచ్చినాయి, నంది అవార్డు 25 వచ్చినాయి. అలా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సినిమా అవార్డులు 36 వచ్చినాయి. సౌత్ ఇండియాలో ఇప్పుడు 4 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది అనుకోండి, సరే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు వచ్చిన ఏకైక వ్యక్తి సో ఈమె. అండ్ ఈమెనే నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారు. అండ్ మనకు ఎన్టీవీ వాళ్ళు ఇచ్చే అవార్డు పీపుల్స్ చాయిస్ అవార్డు వచ్చింది ఈమెకి. దక్షిణ భారతదేశ చరిత్రలోనే ఎంటీవీ వాళ్ళ అవార్డు పొందిన ఏకైక సినీ గాయనిగా సో కేఎస్ చిత్ర, కృష్ణన్ అయ్యర్ శాంతకుమారి చిత్ర, సో లేదా చిత్ర అయ్యర్, సో ఈమెకు అవార్డు రావడం జరిగింది. ఇక విదేశాల్లో తీసుకుంటే, అంటే విదేశాల్లో ఈమె చేసిన సర్వీసెస్ గాను సో అనేక అవార్డ్స్ వచ్చినాయి అండ్ అనేక పురస్కారాలు వచ్చినాయి. సో దానిలో ఫస్ట్ వన్ తీసుకున్నట్టుంటే తమిళనాడులోని సత్యభామ యూనివర్సిటీ, తమిళనాడులోని సత్యభామ యూనివర్సిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఈమె కళారంగానికి చేసిన సేవకు గాను సో డి లిట్ పురస్కారం అందించారు. డి లిట్ అంటే డాక్టర్ ఆఫ్ లెటర్స్, నాట్ లిటరేచర్ కాదు, సో డాక్టర్ ఆఫ్ లెటర్స్ అనే పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. ఇక ద ఫేమస్ పత్రిక ద గార్డియన్ ఏదైతే ఉందో, ద గార్డియన్ అనేది మనకి ఫ్రంట్ లైన్ టైమ్స్ లాగా ఇది ఒక ఇంపార్టెంట్ మ్యాగజైన్ అన్నమాట ద గార్డియన్. సో ద గార్డియన్ వాళ్ళు 1000 years లో అంటే 1000 సంవత్సరాల్లో తప్పకుండా వినాల్సిన పాటలు, సో 1000, సో దీన్ని మనం ఏమంటామంటే 1000 songs everyone must heard before die, సో అన్న జాబితాలో ఈమె ప్లేస్ వచ్చింది. అంటే మరణించే ముందు ఏదైతే జీవితం ఉందో ఆ జీవితంలో ప్రతి వ్యక్తి తప్పకుండా వినాల్సిన పాటలు ప్రపంచవ్యాప్తంగా 1000 ఉన్నాయి. ఆ 1000లో చిత్ర గారి పాట సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్లో, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బొంబాయి సినిమా ఉంది కదా, మనకి అరవింద్ స్వామి సో అండ్ మనీషా కొయిరాలా జంటగా నటించారు. సో దానిలో కన్నానులే అన్న సాంగ్ ఏదైతే ఉందో అది ఈ జాబితాలో చూడకుండా జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు 1997లో 1997లో బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఈమెకు సత్కారం జరిగింది. బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో సత్కారం జరిగింది. హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్, మన దగ్గర లోక్సభ అంటున్నాం, సో వాళ్ళ దగ్గర హౌస్ ఆఫ్ కామన్స్ అంటున్నారు, అంటే ప్రజాప్రతినిధుల సభ. మన దగ్గర రాజ్యసభ అంటున్నాం, వాళ్ళ దగ్గర హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటున్నారు. సో అలా మన లోక్సభ లాగా అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్, సో దానిలో మీకు సత్కారం జరిగింది. హౌస్ ఆఫ్ కామన్స్ చరిత్రలో సత్కారం పొందిన మొట్టమొదటి భారత మహిళా సింగర్. అంతకుముందు పురుషుల సింగర్లు ఉన్నారు, సో మహిళా సింగర్ గా ప్రత్యేకత వచ్చింది. అలాగే మనకు చైనాలోని కింగాయ్, ఇది 2009లో జరిగింది. సో మనకు చైనాలోని కింగాయ్లో ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. దాన్ని వాటర్ ఫెస్టివల్ అని కూడా అంటారు. సో దానిలో కూడా ఒక సత్కారం వచ్చింది. సో భారతదేశ చరిత్రలో చైనా ప్రభుత్వంచే సత్కారం పొందిన ఏకైక సింగర్, పురుషులు మహిళలు ఇద్దరు కలిపిన ఏకైక సింగర్ ఎవరంటే కేఎస్ చిత్ర. సో అలాంటి కేఎస్ చిత్రకు భారత ప్రభుత్వం 2021 సంవత్సరంగా పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 2021 గాను పద్మభూషణ్ పురస్కారం పొందిన వ్యక్తులలో లేని వారిని గుర్తించండి లేదా ఉన్నవారిని గుర్తించండి అంటే టోటల్ 10 మంది పేర్లు తెలవాల్సిందే. లేకపోతే 2021లో పద్మభూషణ్ పొందిన కేఎస్ చిత్ర ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే సింగర్ లేదా కర్ణాటక సంగీత విద్వాంసరాలని చెప్పుకోవచ్చు. లేదా 2021లో పద్మభూషణ్ పొందిన కేఎస్ చిత్రకు సంబంధించి సరికానిది గుర్తించండి.
లేదా సరైనది గుర్తించండి అన్నామనుకో, టోటల్ దీని గురించి మొత్తం మీకు తెలిసి ఉండాలి. సో అది అందుకనే ప్రతి దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు కలర్ బోర్డ్, డిజిటల్ బోర్డ్స్ ముఖ్యం కాదు, కాంటెంట్ ముఖ్యం. సో కాంటెంట్ ఇస్ అ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదే. సో ఎందుకంటే లెక్చరర్సే కొన్ని గంటల పాటు శ్రమిస్తే కానీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయలేదు. అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు వితౌట్ రెమ్యూనరేషన్, సో ఎటువంటి ఫీజు తీసుకోకుండా సో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. సో ఇయర్ రౌండ్ ఆఫ్ కంప్లీట్ అయితే మీకు ఇచ్చిన మాట ప్రకారం టెస్టులు కూడా కండక్ట్ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేసే ప్రపోజల్ ఉంది. సో దీన్ని మీరు ఎంతమందికి షేర్ చేస్తే ఎంతమందికి ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది, అండ్ మనం కూడా ఇంకెక్కువ కాన్సెప్ట్స్ చేయడానికి వీలుంటుంది. సో సెకండ్ పర్సన్ మనకి మొత్తం 2020లో పద్మ పురస్కారాలు పొందిన వాళ్ళు సో 10 మంది అన్నాం కదా. సో పద్మభూషణ్ పొందిన వాళ్ళు 10 మంది అన్నాం కదా. సో దాంట్లో సెకండ్ పర్సన్ ఎవరంటే తరుణ్ గగోయ్. సో తరుణ్ గగోయ్కి ప్రజా వ్యవహారాలు సో లేదా పబ్లిక్ అఫైర్స్ విభాగంలో సో అవార్డు రావడం జరిగింది, పద్మభూషణ్ రావడం జరిగింది. ఇంతకెవరు తరుణ్ గగోయ్? సో ఒకసారి చూసినట్టుంటే ఈయన అస్సాంలోని జోర్హాట్ అండ్ అస్సాంలోని కలియబోర్ ఈ 2 లోక్సభ స్థానాల నుంచి లోక్సభకు రిప్రజెంట్ చేశాడు, లోక్సభకు ప్రాతినిధ్యం వహించాడు. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈయన 2001 సంవత్సరం నుంచి 2016 సంవత్సరం వరకు ఈయన అస్సాంకి వరుసగా 3 సార్లు చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. యాక్చువల్గా 2001 కన్నా ముందు అస్సాంలో ఒక రాజకీయ అనిశ్చితి ఉండేది. సో అస్సాంకి ప్రఫుల్ల కుమార్ మహంతా అనే వ్యక్తి సీఎంగా ఉండేవాడు. ఈయన పార్టీ ఏంటంటే అస్సాం గణ పరిషత్, ఏజీపీ. వీళ్ళ గుర్తు ఏనుగు. సో ఏనుగు మనకు బహుజన సమాజ్ పార్టీకి ఉంది, వీళ్ళకు కూడా ఉంది. యూనివర్సిటీ నుంచి డైరెక్ట్ సీఎం అయిన వ్యక్తి ఎవరంటే ప్రఫుల్ల కుమార్ మహంతా. మీకు తెలుగులో రంగం సినిమా వచ్చింది కదా, సో దాన్ని కొంచెం ఈ స్టోరీని మార్చి రంగం సినిమా తీశారని చెప్తారు. సో ఈ పార్టీ ఏమో కుంభకోణాలతో కుప్పకూలిపోయింది, రంగం సినిమాలేమో బాంబ్ బ్లాస్టింగ్ లాంటి కొన్ని ఎంటర్టైన్ కోసం చేర్చారు. సో ఈ అస్సాం గణ పరిషత్ ప్రఫుల్ల కుమార్ మహంతా స్టోరీయే మీకు రంగం సినిమాగా వచ్చింది. సో ఆ కుంభకోణాల ప్రభుత్వానికి చెక్ చెప్పడానికి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. అంటే ప్రఫుల్ల కుమార్ మహంతా సీనియర్ లీడర్ ఇన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నమాట. సో ఆయన 2016 వరకు పనిచేశాడు. బట్ 2016లో ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సర్బానంద్ సోనోవాల్తో సహా చాలా మంది బీజేపీలో జాయిన్ అయ్యారు. సో దాంతో ఇక్కడ 2016లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. సో బీజేపీ నుంచి సర్బానంద్ సోనోవాల్ సో అస్సాంకి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. యాక్చువల్గా 2014 నుంచి 16 దాకా మోడీ ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రిగా పనిచేశాడు, లోక్సభ కూడా ఎన్నికయ్యాడు. బట్ అక్కడ వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడడంతో ఆయన లోక్సభకు రాజీనామా చేసి వచ్చి మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. సో తరుణ్ గగోయ్ అన్ఫార్చునేట్లీ రీసెంట్గా ఆయన 2020 నవంబర్ 23న మరణించడం జరిగింది. సో సింపుల్ గా చెప్పాలంటే మరణానంతరం గ్రహీత అని చెప్పొచ్చు. మొత్తం మరణానంతరం 16 మందికి వచ్చినాయని కదా. సో దానిలో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరంటే తరుణ్ గగోయ్. సో నెక్స్ట్ వన్, థర్డ్ పర్సన్. సో తరుణ్ గగోయ్ తర్వాత ఈ అవార్డుకి ఎంపికైన మరొక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీ 10 మందిలో చంద్రశేఖర కంబారా, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, చంద్రశేఖర కంబారా. సో ఎవరు ఇంత చంద్రశేఖర కంబారా అని చూసినట్టుంటే ఈజ్ అ ఫేమస్ పర్సనాలిటీ ఇన్ కన్నడ లిటరేచర్. ఈయన కన్నడ రచయిత. అలాగే ద ఫేమస్ లిరిక్ రైటర్ ఇన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ. కన్నడ సినిమా రంగంలో మంచి పాటల రచయిత. అలాగే డైరెక్టర్, కన్నడ సినిమాలకు కూడా ఇతను డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. సో విజయనగర సామ్రాజ్య శిథిలాలు కనిపించే నగరం హంపి, అది కర్ణాటకలో ఉంటుంది, బళ్ళారి జిల్లాలో. సో ఆ హంపిలో ఈయన కన్నడ యూనివర్సిటీని స్థాపించాడు. సో కన్నడ యూనివర్సిటీ లొకేటెడ్ ఇన్ హంపి. ఆ హంపిలో ఉన్న కన్నడ యూనివర్సిటీకి ఈయన ఫౌండర్ కమ్ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. సో ప్రస్తుతం ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ ఏదైతే ఉంటుందో
ఆ కేంద్ర సాహిత్య అకాడమీకి ప్రెసిడెంట్ గా, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. కేంద్ర సాహిత్య అకాడమీ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. మన దేశంలో సాహిత్యంలో అనేక పురస్కారాలు ఉన్నాయి. దానిలో అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ. ఆ తర్వాత మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అత్యున్నత పురస్కారంగా చెప్తూ ఉంటాం. ఆ కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దాన్ని రవీంద్ర భవన్ అంటాం. అంటే ఇన్ ద మెమోరీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. భారత సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి. 1913లో సాహిత్యంలో నోబెల్ పొందిన మొట్టమొదటి ఆసియా వ్యక్తి. అండ్ ఏ రంగంలో తీసుకున్నా కానీ భారత్ నుంచి నోబెల్ పొందిన మొదటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే ఉన్నారో అతని పేరుతో దాన్ని రవీంద్ర భవన్ అంటున్నా. దానికి ప్రస్తుతం ఈయన అధ్యక్షుడిగా ఉన్నాడు. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే 2010లో ఈయనకు భారత అత్యున్నత సాహిత్య పురస్కారం ఏదైతే ఉందో జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. జ్ఞానపీఠ. ఇది మీరు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఇక ఇతర పుస్తకాలు కనుక, ఇతర అవార్డ్స్ కనుక తీసుకున్నట్టుంటే 1983లో సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది ఇన్ 1983. నెక్స్ట్ 1991లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 83లో సంగీత నాటకం అవార్డు, 91లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 2001లో ఇతను పద్మశ్రీ కూడా పొందడం జరిగింది. ఇవన్నీ ఎగ్జామ్లు అడిగాడు, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. కన్నడ యూనివర్సిటీ హంపీలో ఉంది. దానికి ఫౌండర్ కమ్ వైస్ ఛాన్సలర్ అండ్ కేంద్ర సాహిత్య అకాడమీ ప్రస్తుత అధ్యక్షుడు. అండ్ 2010లో కన్నడ నుంచి ఆయన జ్ఞానపీఠ అవార్డు పొందడం కూడా జరిగింది. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ సుమిత్రా మహాజన్. ఈ పేరు భారతదేశంలో అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న అందరికీ కూడా ఈ పేరు చాలా సుపరిచితం. మీరేదో సినిమా యాక్ట్రెస్ అలా అనుకోకండి. సుమిత్రా మహాజన్. సుమిత్రా మహాజన్ ఆల్సో గాట్ పద్మభూషణ్ అవార్డ్ ఫ్రమ్ పబ్లిక్ అఫైర్స్. పబ్లిక్ అఫైర్స్ అంటే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే, తెలుగులో ఏమంటామంటే ప్రజా వ్యవహారాలు అని పిలుస్తూ ఉంటాం. ప్రజా వ్యవహారాలు. ఇది పబ్లిక్ అఫైర్స్. ఓకే. చూడండి, మనకు 2009 నుంచి 2014 వరకు ఉన్న లోక్సభను, అంటే మన్మోహన్ సింగ్ సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసింది ఏంటంటే 15వ లోక్సభ. ఈ 15th లోక్సభకు స్పీకర్ గా పనిచేసింది ఎవరంటే మనకి మీరా కుమార్. మీరా కుమార్ బాబు జగ్జీవన్ రామ్ కూతురు. భారతదేశంలో అత్యధిక సంవత్సరాలు 28 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్. ఆయన కూతురు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి లోక్సభ స్పీకర్. ఆమె బీహార్లోని సాసారాం నియోజకవర్గం నుంచి అప్పట్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు ఉన్న లోక్సభ ఏంటంటే 16th లోక్సభ. ఈ 16th లోక్సభకు స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి సుమిత్రా మహాజన్. అంటే 16వ లోక్సభ స్పీకర్, లేదా మీరా కుమార్ తర్వాత లోక్సభకు స్పీకర్ గా పనిచేసిన రెండో మహిళ అని చెప్పవచ్చు. ఇక 2019 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కొనసాగుతుంది ఏంటంటే ఇది 17th లోక్సభ. ప్రస్తుతం దీనికి ఓం బిర్లా అనే వ్యక్తి నేతృత్వం వహిస్తున్నాడు. స్పీకర్ మీరా కుమార్ ఏమో బీహార్లోని ససారా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే, సుమిత్రా మహాజన్ ఏమో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది. ఓం బిర్లా ప్రస్తుతం రాజస్థాన్ కోటా, మనకు ఐఐటి కోచింగ్ సెంటర్లు అన్ని కూడా కోటాలని ఉంటాయి ఎక్కువగా. దానికి రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురులో మనం డిస్కస్ చేయాల్సింది ఎవరంటే సుమిత్రా మహాజన్ గురించి డిస్కస్ చేయాలి. యాక్చువల్లీ సుమిత్రా మహాజన్ బార్న్ ఇన్ మహారాష్ట్ర, కానీ మధ్యప్రదేశ్కు చెందిన జయంత్ మహాజన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఆమె మధ్యప్రదేశ్ కోడలుగా వచ్చింది. ఈమె ఇండోర్ నగరానికి చెందిన పర్సన్. అంటే పెళ్లి తర్వాత ఇండోర్, ఆమె చదువుకుని కూడా ఇండోరే. ఈమె ఇండోర్లో 1982లో మున్సిపల్ కార్పొరేటర్గా ఎంపిక. జస్ట్ ఒక కార్పొరేటర్గా తన జీవితాన్ని స్టార్ట్ చేసింది. 1984లో అదే ఇండోర్కి డిప్యూటీ మేయర్గా పనిచేసింది. జస్ట్ కార్పొరేటర్ అయిన 2 సంవత్సరాలు డిప్యూటీ మేయర్గా పనిచేసింది. అండ్ 1989 నుంచి 2019 వరకు మీ కంటిన్యూస్గా 30 సంవత్సరాలు 6 సార్లు లోక్సభ సభ్యులుగా పనిచేసింది. లోక్సభ సభ్యురాలు ఏ నియోజకవర్గం నుంచి? ఇండోర్ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యులుగా పనిచేసింది.
ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఉన్న వ్యక్తి, తనకంటూ స్వంతంగా ఒక గ్రూప్ ని మెయింటైన్ చేయకుండా ఉన్న వ్యక్తి, బీజేపీ పార్టీ స్థాపించబడ్డప్పటి నుంచి 2019లో వైదొలిగే దాకా రాజకీయాల నుంచి వైదొలిగే అదే పార్టీలో కొనసాగిన వ్యక్తి సుమిత్రా మహాజన్. సుమిత్రా మహాజన్ తన లోక్సభ స్పీకర్ గా ఉన్నప్పుడు ఒక బుక్ రాసింది. అదేంటంటే మాతోశ్రీ. ఇటీవలి కాలంలో పుస్తకాల గురించి 2 రకాల క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఒకటి, మాతోశ్రీ పుస్తక రచయిత ఎవరు అంటే సుమిత్రా మహాజన్. రెండోది, సుమిత్రా మహాజన్ రచించిన మాతోశ్రీ పుస్తకం ఎవరి గురించి వివరించబడింది అని అడగవచ్చు. అది రెండో కోణం. ఇక్కడ ఏంటంటే ఇండోర్ ఒకప్పుడు సంస్థానం, రాజ్య సంస్థానం. దాని దేవి అహల్యాబాయి హోల్కర్ అనే రాణి పరిపాలించింది. అందుకే ఇండోర్లో ఉన్న విమానాశ్రయాన్ని దేవి అహల్యాబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అంటారు. ఆ ఇండోర్ ఒకప్పటి రాణి దేవి అహల్యాబాయి హోల్కర్ గురించి మన స్పీకర్ సుమిత్రా మహాజన్ రచించిన పుస్తకమే మాతోశ్రీ. నెక్స్ట్ వన్ అండ్ అనదర్ ఇంపార్టెంట్ వన్, నృపేంద్ర మిశ్రా. నృపేంద్ర మిశ్రా అనగానే ఇటీవలి కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది. నృపేంద్ర మిశ్రా. ఎంతకి నృపేంద్ర మిశ్రా ఎవరో చూద్దాం. నృపేంద్ర మిశ్రా మనకి 1967 యూపీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. 1967 యూపీ క్యాడర్ ఒక పర్సన్ ఐఏఎస్ కు సెలెక్ట్ కాగానే ఏదో ఒక రాష్ట్రానికి కేటాయిస్తారన్నమాట. అతను ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఈయన 2006 సంవత్సరం నుంచి 2009 సంవత్సరం వరకు 3 సంవత్సరాల పాటు ట్రాయ్ చైర్మన్ గా పనిచేశాడు. ప్రస్తుతం ట్రాయ్ చైర్మన్ తీసుకుంటే పిడి వఘేలా అని కూడా అంటారు. పిడి వఘేలా. గతంలో పనిచేశాడు. ట్రాయ్ అంటే ఏంటి? ఇక్కడ భారతదేశంలో టెలికాం కార్యక్రమాల నిర్వహణ కోసం అనేక సంస్థలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో టెలిఫోన్ కార్యక్రమాల నిర్వహణ కోసం బిఎస్ఎన్ఎల్ ఉంది. ఇది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. అండ్ విదేశాల కోసం బిఎస్ఎన్ఎల్, విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్. నెక్స్ట్ తీసుకుంటే మహానగరాల్లో ఎంటీఎన్ఎల్, మహానగర టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్. ఇవన్నింటినీ రెగ్యులేట్ చేయడానికి ట్రాయ్ ఉంది. ఇది 1997 చట్టం ప్రకారం ఏర్పడింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. దానికి 2006 నుంచి 2009 వరకు పనిచేశాడు. అలాగే 2014లో మోడీ ప్రధాని అయిన తర్వాత 2019 వరకు ఆయన మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు. అలా ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వాళ్ళలో ఇతను 12వ వ్యక్తి. నరేంద్ర మోడీకి పనిచేశాడు. 14 నుంచి 19 వరకు పనిచేశాడు. మాజీ ట్రాయ్ చైర్మన్, 1967 యూపీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆ తర్వాత నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ మనకి నృపేంద్ర మిశ్రా తర్వాత సెకండ్ థింగ్ అంటే ఇప్పటిదాకా మొత్తం 10 మంది అన్నాం కదా. దానిలో 5 డిస్కస్ చేశాం. అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ కనుక తీసుకున్నట్టుంటే రామ్ విలాస్ పాస్వాన్. ఈసారి ఎగ్జామ్లో ఇది వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే రామ్ విలాస్ పాస్వాన్ ప్రముఖ దళిత నాయకుడు. ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీ పేరు ఏంటంటే లోక్ జనశక్తి అనే పార్టీని స్థాపించడం జరిగింది. లోక్ జనశక్తి. ఆయన పార్టీ ఎవరికి తెలియదు పెద్దగా, దాన్ని ఎల్జీపీ అని పిలుస్తుంటారు. ఈయన బీహార్కు చెందిన వ్యక్తి. ఈ పార్టీ కూడా బీహార్లోనే ప్రభావవంతమైన పార్టీ. బీహార్లో కూడా అది 3వ 4వ స్థాయి పార్టీ అయినప్పటికీ అనేక మంది ప్రధానమంత్రుల దగ్గర ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుంటే మనకి 1989 నుంచి 90 ఏది విపి సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన లేబర్ వెల్ఫేర్ అంటే కార్మిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఇది 89 నుంచి 90 వరకు. 91 నుంచి 96 వరకు పివి హయాంలో ఆయన పనిచేయలేదు. ఆ తర్వాత 96 నుంచి 98 వరకు అంటే దేవగౌడ, ఐకే గుజరాల్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన రైల్వే శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ తర్వాత 98 నుంచి 99 లోక్సభ ఏదైతే ఉందో 13 నెలల పాటు నడిచింది కదా, అక్కడ మంత్రిగా పనిచేయలేదు. మళ్ళీ 99 నుంచి 2001 సంవత్సరం వరకు తీసుకుంటే ఆయన కమ్యూనికేషన్స్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశాడు. 2001 నుంచి 2 వరకు తీసుకుంటే మైనింగ్ శాఖ మంత్రి,
మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేశాడు. సో ఆ తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టుంటే 2004 నుంచి 9 వరకు తీసుకుంటే అంటే మన్మోహన్ సింగ్ తొలిసారి మంత్రిగా ఉన్నప్పుడు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ శాఖ మంత్రిగా పనిచేశాడు. అండ్ నెక్స్ట్ 2014 నుంచి 20 వరకు ఆయన ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ సో వినియోగదారుల వ్యవహారాలు అండ్ ఆహార సరఫరాల శాఖ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ శాఖ మంత్రిగా పనిచేశాడు. సో విపి సింగ్ కాలంలో పనిచేశాడు, దేవగౌడ కాలంలో పనిచేశాడు, ఐకే గుజరాల్ కాలంలో పనిచేశాడు, వాజ్పేయి కాలంలో పనిచేశాడు, ఆ తర్వాత వచ్చి మనకి మన్మోహన్ సింగ్ కాలంలో పనిచేశాడు, మోడీ కాలంలో పనిచేశాడు. సుమారు ఒక ఆరుగురు ప్రైమ్ మినిస్టర్ కాలంలో మంత్రిగా పనిచేయడం జరిగింది. ఈయన మొత్తం 9 సార్లు లోక్సభకి ఎన్నికయ్యాడు, ఒకసారి రాజ్యసభకి ఎన్నికయ్యాడు. ప్రస్తుతం ఈయన మరణానంతరం అంటే ఈయన 2020 అక్టోబర్ 8న మరణించాడు. అక్టోబర్ 8 ఎయిర్ ఫోర్స్ డే, అలా గుర్తుపెట్టుకోండి. సో ఆయన మరణానంతరం ప్రస్తుతం ఈయన పార్టీ లోక్ జనశక్తి పార్టీని చిరాగ్ పాస్వాన్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. సో మన రీసెంట్ గా బీహార్లో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీకి సో పెద్దగా సీట్లు రాలేదు, ప్రభావం చూపించలేదు. సో నెక్స్ట్ కేశుభాయ్ పటేల్. సో ఈయన కూడా మరణానంతరం వచ్చింది. మనకు రామ్ విలాస్ పాస్వాన్ ఆయన అక్టోబర్ 8న చనిపోతే సో ఈయన అక్టోబర్ 29న మరణించాడు. అంటే ఈయన కూడా మరణానంతరం గ్రహీత. సో ఈయన కూడా మరణానంతరం గ్రహీత. కేశుభాయ్ పటేల్ గుజరాత్ రాజకీయాల గురించి తెలిసిన వారు ఎవరికైనా ఇదొక సుపరిచితమైన పేరు అన్నమాట. సో కేశుభాయ్ పటేల్ ప్రజా వ్యవహారాల విభాగంలో అవార్డు వచ్చింది. సో యాక్చువల్లీ హీ డైడ్ ఆన్ 2020 అక్టోబర్ 29th. సో మరణించాడు. సో కాబట్టి మరణానంతరం గ్రహీత అని చెప్పుకోవచ్చు. ఈయన 1990 మార్చి నుంచి అక్టోబర్ దగ్గర దగ్గర ఎంత అంటే ఒక 7 నెలలు ఈయన గుజరాత్ కి డిప్యూటీ సీఎం గా పనిచేశాడు. డిప్యూటీ సీఎం. అండ్ 95 మార్చి నుంచి సో అక్టోబర్ ఈయన గుజరాత్ కి చీఫ్ మినిస్టర్ గా పనిచేశాడు. చీఫ్ మినిస్టర్. ఆ తర్వాత వచ్చేసి 1998 నుంచి 2001 వరకు మళ్ళీ గుజరాత్ సీఎం గా పనిచేశాడు. గుజరాత్ లో 2000 సంవత్సరం జనవరి 26న భూకంపం వచ్చింది. దాన్ని భుజ్ భూకంపం అంటాం. 1,00,000 మందికి పైగా మరణించారు. ఆ రోజు అంత తక్కువ మంది మరణించడానికి కారణం ఏంటంటే జనవరి 26 కావడం. సో అంటే ఆ రోజు మార్నింగ్ 8 o'clock వచ్చింది భూకంపం. అందరూ కూడా జెండా వందన అంటే జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రౌండ్స్లలో బయట ఉన్నారు. దాంతో కొంచెం తగ్గింది. భూకంప అనంతర కార్యక్రమాలు సరిగ్గా నిర్వర్తించలేదని వార్తలు రావడంతో అప్పటి బీజేపీ అగ్రనాయకత్వం ఆయన తొలగించి మోడీని ముఖ్యమంత్రిగా చేసింది. అలా మోడీ 2001 నుంచి 2 వరకు ఉన్నాడు. 2002 ఎన్నికలు గెలిచాడు, మళ్ళీ 7 దాకా ఉన్నాడు. 7 ఎన్నికలు గెలిచాడు, 12 దాకా ఉన్నాడు. 12 ఎన్నికలు గెలిచాడు, 14 దాకా ఉన్నాడు. ఎందుకంటే 14 ప్రధానమంత్రి అయ్యాడు. సో అలా గుజరాత్ లో మోడీ ప్రాబల్యం పెరగడంతో ఈయన 2012 యాక్చువల్లీ 1980 నుంచి 2012 వరకు ఓన్లీ బీజేపీలోనే ఉన్నాడు. బీజేపీ ఏర్పడటం నుంచి ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే గుజరాత్ లో బీజేపీ బలోపేతానికి ఈయన కూడా ముఖ్య కారణం. కానీ 2012లో ఈయన బీజేపీతో విభజించి గుజరాత్ పరివర్తన్ పార్టీ అనే ఒక పార్టీని స్థాపించాడు. బట్ ఆయనకు ఆ ఎన్నికల్లో 182 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాలు మాత్రమే వచ్చినాయి. సో ఈయనలో పరివర్తన రాలేదు, ప్రజల్లో వచ్చింది. ఇంత ఓడించారు. సో ఈయన పార్టీ తర్వాత బీజేపీలో మెర్జ్ అయిపోయింది. సో ప్రస్తుతం ఈయన 2020 అక్టోబర్ 29న మరణించడం జరిగింది. సో కేశుభాయ్ పటేల్ ఈయన కూడా మరణానంతర గ్రహీత. ఆ తర్వాత కల్బే సాదిక్. సో ఈయన ఏంటంటే విద్యా సాహిత్యం సో ఈయన అవార్డు పొందింది ఏంటంటే ఆధ్యాత్మిక రంగం. సింపుల్ గా చెప్పాలంటే స్పిరిచువలిజం అన్నమాట. స్పిరిచువలిజం ఆధ్యాత్మిక రంగం. సో పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ముస్లింలలో సో వాళ్ళ కోసం ఈయన తౌహీదుల్ ముస్లిమీన్ ట్రస్ట్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. తౌహీదుల్ ముస్లిమీన్ ట్రస్ట్. సో ఇది నిరుపేద ముస్లిం విద్యార్థులకు ఆర్థిక సహకారం చేసిన సంస్థ. ఎస్పెషల్లీ ఈ బోర్న్ ఇన్ యూపీ లక్నోలో మనకు షియా కుటుంబంలో జన్మించాడు.
ముస్లింలు సున్నీలు షియాలు ఉంటారు కదా, ఆయన షియా వర్గానికి చెందిన వ్యక్తి. ఆ తర్వాత మనకి రజనీకాంత్ దేవదాస్ బాయ్ ష్రఫ్. రజనీకాంత్ దేవదాస్ బాయ్ ష్రఫ్. రజనీకాంత్ దేవదాస్ బాయ్ ష్రఫ్. ఈయనకు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో వచ్చింది, అంటే వ్యాపార వాణిజ్య విభాగంలో. ఎస్పెషల్లీ చెప్పాలంటే మనకి ఈయన యూపీఎల్ అనే సంస్థ ఓనర్ అన్నమాట. అదే యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ కెమికల్ ఫ్యాక్టరీ. మనకి ఫోర్బ్స్ పత్రిక వాళ్ళు 2019 డిసెంబర్లో భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితా తయారు చేస్తే ఈయనకి 87వ స్థానం వచ్చింది. మన దేశంలో 87వ స్థానం, ప్రపంచంలో కాదు. ఇక లాస్ట్ పని ఏంటంటే తర్లోచన్ సింగ్. హర్యానా రాజకీయాల గురించి అవగాహన ఉన్న వాళ్ళకు ఈజీగా గుర్తుండే పేరు తర్లోచన్ సింగ్. తర్లోచన్ సింగ్. సో తర్లోచన్ సింగ్ వచ్చేసి ప్రజా వ్యవహారాలు అంటే పాలిటిక్స్ అన్నమాట. సో ప్రజా వ్యవహారాలు పాలిటిక్స్. సో ఈయన 2003 నుంచి 6 వరకు 2003 నుంచి 6 వరకు నేషనల్ మైనారిటీ కమిషన్ కు వైస్ చైర్మన్ గా ఉన్నాడు. అలాగే 2006 నుంచి 9 వరకు ఈయన నేషనల్ మైనారిటీ కమిషన్ ఏదైతే ఉంటుందో సో దానికి చైర్మన్ గా పనిచేశాడు. హర్యానాకు సంబంధించిన వ్యక్తి. సో మనకి 90 నుంచి 98 షీలా దీక్షిత్ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశాడు. సో ఇవి 2021లో ప్రకటించిన 10 పద్మభూషణ్ అవార్డ్స్. సో వీడియోను మీ సోషల్ వెబ్సైట్లలో షేర్ చేయండి. అండ్ దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా నోట్స్ చేసుకోండి. అండ్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో సో మాకు డిటిపి ఆపరేటర్ లేరు కాబట్టి మేము చేయలేకపోతున్నాం. సో దాని సంగతి తర్వాత. సో మీకు ఫస్ట్ నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాని గురించి ఇన్ఫర్మేషన్ మళ్ళీ 2 డేస్లో చెప్తాను. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.